ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. మొన్నటిదాకా సమాచారం కోసం ఆమెను పిలిచి ఎంక్వైరీ చేసింది సిబిఐ. కానీ ఇప్పుడు లిక్కర్ కేసులో నిందితురాలుగా చేర్చింది. ఇదే విషయాన్ని కోర్టుకు కూడా తెలిపారు అధికారులు. 41A కింద నోటీసులు ఇచ్చామని సిబిఐ కోర్టుకు సమాచారం ఇచ్చింది. ఈ నెల 26న విచారణకు రావాలని నోటీసులు కూడా ఇవ్వడంతో ఆ రోజున కవితను అరెస్ట్ చేస్తారన్న టాక్ నడుస్తోంది. ఢిల్లీ లిక్కర్ కేసులో 2022లో కవితను సుదీర్ఘంగా విచారించింది సిబిఐ. అటు ఈడీ కూడా ఆమెను నిందితురాలుగా చేర్చకుండానే 3 సార్లు ఎంక్వైరీ చేసింది. కానీ ఈసారి మాత్రం నిందితురాలుగా పిలుస్తోంది సిబిఐ. దర్యాప్తు తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోర్టుకు తెలిపారు అధికారులు. లిక్కర్ స్కామ్ లో నిందితుల స్టేట్మెంట్స్ ఆధారంగానే కవితను నిందితురాలుగా చేర్చినట్లు తెలుస్తోంది. న్యాయమూర్తి ముందు కవిత పిఏ అశోక్ కౌశిక్ కొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. లిక్కర్ దందాలో కొంతమందికి ముడుపులు ఇచ్చామని జడ్జి ముందు కౌశిక్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అదే ఇప్పుడు కవిత మెడకు చుట్టుకున్నట్లు తెలుస్తోంది. అశోక్ కౌశిక్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోనే ఆమెకు సిబిఐ నోటీసులు జారీ చేసింది. వీటికి కవిత రిప్లై కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆమె ఏం సమాధానం ఇచ్చింది అనేది మాత్రం బయటకు రాలేదు. ఈ కేసులో కవితతో పాటు అశోక్ కౌశిక్ ని కూడా నిందితులుగా సిబిఐ పరిగణిస్తోంది. ఇక ఈడీ విచారణకు పిలవడాన్ని సవాల్ చేస్తూ కవిత ఇప్పటికీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ పెండింగ్ లో ఉండడంతో తాను విచారణకు రావట్లేదని ఈడీ అధికారులకు ఆమె లెటర్ రాశారు. ఆ తర్వాత ఈడీ నుంచి కవితకు ఎలాంటి రిప్లై రాలేదు. సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ పై మళ్లీ ఈ నెల 28న విచారణ జరుగుతోంది. దానికంటే 2 రోజుల ముందే కవితను సిబిఐ ఎంక్వైరీకి పిలవడం, పైగా లిక్కర్ కేసులో నిందితురాలుగా కూడా చేర్చడంతో ఆమెను అరెస్ట్ చేస్తారన్న టాక్ నడుస్తోంది.